షెడ్యూల్ విడుదలకు ముందే నెల్లూరు సిటీలో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. మాజీ మంత్రి నారాయణ టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. వైసీపీ సర్కార్ తనను అక్రమ కేసుల్లో ఇరికించి ఇబ్బంది పెట్టిందనే కసితో రగిలిపోతున్న ఈ నేత ఫ్యాన్ పార్టీపై రాజకీయంగా ప్రతీకారం తీర్చుకోవాలన్న పనిలో ఉన్నారు. నారాయణను లొంగదీసుకునేందుకు తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు పన్నిన కుట్రలు ఏంటి? వచ్చే ఎన్నికల్లో నెల్లూరు సిటీలో గెలుపు కోసం ఎలాంటి వ్యూహం అనుసరిస్తున్నారు? పార్టీ పెద్దల వైఖరితో వైసీపీ డీలా పడిందా? టీడీపీ నేత మాజీ మంత్రి నారాయణ నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండే నేతగా ముద్రపడ్డారు. పార్టీ మారాలని వైసీపీ పెద్దల నుంచి ఎన్ని ఒత్తిళ్లొచ్చినా తట్టుకుని నిలబడ్డారు. 1993 నుంచి తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో స్నేహం కొనసాగుతోంది. గతంలో పరోక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేవారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో నారాయణకు తన మంత్రివర్గంలో స్థానం కల్పించారు చంద్రబాబు. రాజధాని భూముల సేకరణ, టిడ్కో ఇళ్లు, స్మార్ట్ సిటీ వంటి పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల బాధ్యతను నిర్వర్తించి అధినేత మన్ననలు అందుకున్నారు నారాయణ. ఇతర రాష్ట్రాలు, దేశాల్లోనూ ఏపీ కీర్తిని చాటారు. కానీ 2019 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో దిగారు. నెల్లూరు సిటీ అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయంగా కష్ట నష్టాలను ఎదుర్కొన్నారు. పోయిన చోటే వెతుక్కోవాలి అన్నట్టు వచ్చే ఎన్నికల్లో ఇదే నియోజకవర్గంపై ఫోకస్ పెట్టి పోరాడుతున్నారు. గత ఎన్నికల్లో ప్రత్యర్థిగా బరిలో దిగిన అనిల్ను ఈసారి నరసరావుపేట లోక్సభ వైసీపీ అభ్యర్థిగా నిర్ణయించింది ఫ్యాన్ పార్టీ నాయకత్వం. నెల్లూరు డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ఈ నేత నారాయణకు ప్రత్యర్థిగా బరిలో దిగనున్నారు. వైసీపీ పెద్దలు నారాయణను తమ పార్టీలోకి రావాలని గత ఎన్నికల సమయంలో ఆహ్వానించారు. అధికారంలోకి వచ్చేది తమ పార్టీయేనని చెప్పి నయానో భయానో లొంగదీసుకునేందుకు ప్రయత్నించారు. తమ పార్టీలో చేరకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. కానీ ఫ్యాన్ పార్టీ పెద్దల బెదిరింపులకు ఈ నేత లొంగలేదు. ఎన్నికల బరిలో దిగిన నారాయణను ఓడించేందుకు వైసీపీ అధినేత జగన్ సర్వ శక్తులు ఒడ్డారని చెబుతారు. అనిల్ కోసం నెల్లూరులో విస్తృతంగా సభలు పెట్టి ఓటర్లకు వలవేయడంతో వైసీపీ అభ్యర్థి గెలిచారు. పార్టీ కూడా పవర్లోకి వచ్చింది. 2000 లోపు ఓట్లతోనే నారాయణ ఓడిపోయారు. దీంతో తమ పార్టీలోకి రాలేదని నారాయణపై ముఖ్యమంత్రి జగన్ పగబెంచుకున్నారనే విమర్శలొచ్చాయి. రాజధాని భూములు, ఇన్నర్ రింగ్ రోడ్, ప్రశ్నాపత్రాల లీకేజీ వంటి అక్రమ కేసులు బనాయించారు అనే వాదనలున్నాయి. అరెస్టు చేసి వాహనాల్లో తిప్పుతూ తీవ్ర వేధింపులకు గురి చేసిన నారాయణ భయపడలేదు. తనను ఇబ్బందులు పెట్టిన వైసీపీపై పగ తీర్చుకోవాలన్న కసితో ఉన్న ఈ నేత నెల్లూరు సిటీ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. సతీమణి రమాదేవి, 2 కుమార్తెలు ఇంటింటికి తిరుగుతూ ప్రజలతో మమేకమవుతున్నారు. మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు నగరాన్ని 5263 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రజలు కూడా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు. పోయినసారి పొరపాటు చేశాం, ఈసారి అలా జరగదు అని నేరుగా చెబుతున్నారట. సర్వేలన్నీ టీడీపీకి అనుకూలంగా ఉన్నాయని అంటున్నారు. దీంతో సీఎం జగనే స్వయంగా వచ్చి ప్రచారం చేసిన ఫ్యాన్ పార్టీ గెలిచే అవకాశమే లేదని విశ్లేషణలున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ని నరసరావుపేట పార్లమెంట్ సీటుకు పంపించారు. తర్వాత జరిగిన పరిణామాల్లో పార్టీలోని పెద్దారెడ్లు సీఎం జగన్ తీరుని తప్పుపట్టారు. వారంతా వైసీపీని వీడే ప్రయత్నంలో ఉన్నారు. దీంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఫ్యాన్ పార్టీ పరిస్థితి గందరగోళంగా మారిందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. నారాయణను ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టిన విషయాన్ని వైసీపీ పెద్దలు మర్చిపోయారు. తమ పార్టీలోకి రావాలంటూ తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు నిస్సిగ్గుగా మళ్లీ ఒత్తిళ్లు మొదలుపెట్టారనే విమర్శలున్నాయి. కానీ నారాయణ వాటిని సున్నితంగా తిరస్కరించారట. దీంతో మరోసారి వేధింపుల పర్వానికి దిగారు. అకస్మాత్తుగా సుమారు 100 మంది పోలీసులు, డ్రగ్ కంట్రోల్ అధికారులు ఈ నేత ఇంట్లో దాడులకు దిగారు. బిల్లులు లేని మందులున్నాయంటూ హడావుడి చేశారు. ఆస్పత్రి, మెడికల్ షాపుల్లో తనిఖీలు చేయకుండా నారాయణ నివాసంలో మంచాలు విరగ్గొట్టి బీరువాలు పగలగొట్టిన అధికారుల తీరు విమర్శలకు తావిచ్చింది.
ఈ నేత సతీమణి రమాదేవిని 5 గంటల పాటు నిర్బంధించి ఫోన్లు లాగేసుకుని దురుసుగా ప్రవర్తించడాన్ని ప్రజలు తప్పుపట్టారు. అధికార పార్టీ ఒత్తిళ్లతో తనిఖీలకొచ్చిన అధికారులు మానవత్వం లేకుండా వ్యవహరించారని అప్రతిష్టను మూటగట్టుకున్నారు. దాడులతో హడావుడి చేసిన పోలీసులు, డ్రగ్ కంట్రోల్ అధికారులు చివరికి అక్రమాలేమీ లేవంటూ పిల్లిలాగా మెల్లగా దొడ్డిదారిన జారుకున్నారట. కానీ నారాయణ ఇటువంటి బెదిరింపులకు భయపడేది లేదని చెప్పడంతో వైసీపీ అగ్రనేతల అవాక్కవక్క తప్పలేదనే ప్రచారం ఉంది. అక్రమ దాడులపై నెల్లూరు ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. తమ పార్టీలోకి రప్పించుకోవడానికి ఇన్ని కుట్రలు కుతంత్రాలు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. 5 ఏళ్ల అధికారం ఇస్తే అందరి మన్ననలు పొంది ధైర్యంగా ఎన్నికలను ఎదుర్కోవాలి గాని పగలు ప్రతీకారాలతో మళ్లీ పవర్లోకి రావాలనుకోవడం ఏంటి అని చర్చించుకుంటున్నారు. డ్రగ్స్ పేరుతో నారాయణని ఇబ్బందుల పాలు చేయాలని భావించిన వైసీపీయే చివరికి అభాసుపాలైంది. చెడ్డ పేరును మూటగట్టుకుంది. అడ్డగోలుగా వ్యవహరిస్తే అంతం తప్పదని ప్రజలు అంటున్నారు. మాజీ మంత్రి నారాయణ నిరుపేద కుటుంబం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగారు. చిన్నపాటి పూరింట్లో ఉంటూ కష్టపడి చదివారు. డిగ్రీ, పీజీలో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంకులు సాధించి కష్టే ఫలి అని నిరూపించుకున్నారు. 150 రూపాయల నెల జీతంతో తాను చదువుకున్న విఆర్సీ కాలేజీలోని అధ్యాపకుడిగా జీవితం ప్రారంభించారు. ఆ తర్వాత జూనియర్ కాలేజీలు ఒక్కొక్కటిగా ఏర్పాటు చేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. దేశవ్యాప్తంగా 600 స్కూళ్లు, 400 కాలేజీలకు అధినేత అయ్యారు. మెడికల్ కాలేజ్, ఆసుపత్రిని ఏర్పాటు చేసి ప్రజలకు సేవలందిస్తున్నారు. అటువంటి నారాయణ వచ్చే ఎన్నికల్లో నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.